నేను ఎప్పుడు కంటైనర్స్ కొనండి. ఇదైతే కనుక పీనట్ బటర్ తాలూకా కంటైనర్ అండి. పీనట్ బటరు మనం కొనుక్కున్నది. అది అయిపోయాక క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసి ఇందులో మసాలా పౌడరు, అదే స్పైసెస్ పౌడరు నేను ఎప్పుడు చేసుకుని ఉంచుతాను కదా, ఆ పౌడర్ని అందులో వేసుకున్నానండి. ఇదైతే రసం పౌడర్ కూడా, అది కూడా నేను చేసుకుంటాను. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ తాలూగా కంటైనర్ అండి. ఇందులో మినపగుడ్లు వేసాను. ఇది కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ తాలూకా కంటైనర్ అండి. ఇదైతే కనుక నూడిల్స్, రెడీమేడ్ నూడిల్స్ అంటే హాస్టల్స్లో పిల్లలు ఉండేటప్పుడు ఇందులో నూడిల్స్ను వేడి నీళ్ళతో వేస్తే సరిపోతుంది, తినేస్తారు. అది మా పాప కోసం కొన్నది. అది కూడా మేము యూజ్ చేసుకున్నామండి. అందులోనైతే కనుక స్పూన్స్, ఫోర్క్స్, చాక్స్, అదే నైఫ్స్, స్మాల్ స్పూన్స్ అలాంటివన్నీ నేను పెడుతున్నానండి. అంటే టీ స్పూన్స్ అలాంటివి, టేబుల్ స్పూన్స్ అలాంటివన్నీ పెట్టానండి. చాకులు అలాంటివన్నీ. ఇది మనకి యూజ్ అవుతుందండి. మనం ఇంకొక వేరే ఏదో కంటైనర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇదైతే పెద్ద పెద్ద నైఫ్లు, స్పూను, అదే సూప్ తాలూకా గరిటెలు, నెక్స్ట్ పెరుగు గరిటెలు, ఇలాగ పెద్ద నైఫ్లు ఇలాంటివన్నీ మనం అందులో పెట్టుకోవచ్చండి. ఇదైతే కనుక కేఎఫ్సి బకెట్ అండి. ఇందులో సిజర్సు, పేపరు అంటే లిస్ట్ ఒకటి కూడా నేను పెట్టుకుంటాను. సిజర్స్ అంటే పెద్ద పెద్ద వస్తువులన్నీ పెట్టుకుంటాను. దీంట్లో నేను లిస్ట్ కూడా పెట్టుకుంటానండి. ఎప్పుడు ఏది అవసరం గుర్తొస్తుంది రాసేస్తుంటాను, అన్నీ ఒకసారి తెచ్చుకోవడానికి. ఇది యాక్చువల్లీ కేఎఫ్సి బకెట్ అండి. ఒకసారి క్లీన్ చేసేసి సబ్తోనే, అదే యాక్చువల్లీ చాలా క్లాత్గా, అదే మనకి పేపర్లానే ఉంటుంది, కానీ ఎక్కువ కడగకుండా కొంచెం క్లీన్ చేసి లోపల బయట క్లీన్ చేయకుండా వాడుకుంటున్నానండి. ఇదండి పెద్ద నైఫ్ అయితే ఉంది. ఇదైతే కేఎఫ్సి బకెట్ చెప్పాను కదా. ఇందులో అయితే కనుక పెద్ద పెద్ద నైఫ్లు, పెద్ద పెద్ద అదే గరిటెలు అలాంటివి పెట్టుకుంటాను. మరీ ఇంకా పెద్ద గరిటెలు అయితే కాదండి. నెక్స్ట్ ఇదిగోండి జింజర్ గార్లిక్ పేస్ట్ తాలూగా కంటైనరు. దీన్ని ఎలా రిమూవ్ చేస్తున్నానో చూడండి, ఎంత బాగుంటుందో. ట్రాన్స్పరెంట్గా ఉంటాయండి, ఏం వేసుకుని మనకు క్లియర్గా కనిపిస్తుంటాయి. చూడండి, యాక్చువల్లీ వీడియో కోసమని నేను ఒక జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను, వీడియో చేయాలని. యూజ్ అయింది. అది అయిపోయాక వీడియో చేసుకున్నాను. ఇదిగోండి మళ్ళీ పెట్టాను. దాంతో కంటైనర్ అండి, ఏమైనా వేసుకోవచ్చండి, మనకు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటాయి. చూడండి, వీడియో కోసం అనేసి అందులో స్పూన్ కూడా ఉంది. చూడండి ఎంత నీట్గా ఉందో. యాక్చువల్లీ క్లీన్ చేయలేదు. ఇది మెంతిపొడి అండి, మెంతిపొడి కూడా అందులో వేసుకున్నాను. మనం ఎప్పుడైనా స్టవ్ మీద వంట చేస్తున్నప్పుడు కూడా అన్నం పొంగడం ఇలాంటివి ఏమైనా జరిగితే కనుక వెంటనే క్లీన్ చేసుకోవాలి. క్లాత్ పెడితే క్లాత్ మనం వంట చేస్తున్నప్పుడు తగులుతుంది, కాలిపోతుంది. అలా కాకుండా నేను సామాన్లు తోముకున్న పీచుని వాడుకుంటున్నానండి. స్మూత్ పీచ్ ఉంటుంది కదా, విమ్కి వాటికి ఇస్తారు, స్పాంజ్ టైప్లో ఉంటుంది. అదైతే దాంతో నేను క్లీన్ చేస్తాను. సామాన్లు తోముకోవడానికి యూజ్ అవుతుంది, మరియు స్టవ్ క్లీన్ చేసి బెల్ట్ను మనము వెంటనే అయితే కనుక వేసేయాలి. ఇదైతే కనుక మా వారు వాడిన స్ప్రే అండి. ఆయిల్ అన్నది ఎక్కువగా పేపర్స్ పెడితే జిడ్డు అవుతుందని స్ప్రేవి కింద పెట్టి దాని మీద ఆయిల్ కంటైనర్ పెట్టాను. అది గ్రీన్ టీ తాలూగా టిన్ అండి. అందులో కనుక నేను మటన్కి యూజ్ చేయడానికి పేరెంటాల్లో వాటిలో కొన్ని వేస్టేజ్ అయిన చెక్కలు అందులో వేసాను. నెక్స్ట్ ఇది ఓట్స్ బిస్కెట్స్ తలుగుదండి. అందులో లైటరు, ప్లక్కరు, పేలర్ అయితే అందులో వేసాను కదా, అందులో పేలర్ వేయలేదు. అంటే మనకు స్టవ్ దగ్గర ఏవి మినిమం వస్తువులు అవసరమో అది పెట్టాను. ఇది పోపుల డబ్బా కింద నేను సూజీ, అదే గోధుమ నొక్క కవర్ని పెట్టానండి, జిడ్డుగా అవ్వకుండా. ఎప్పుడు కూడా స్టవ్ అన్నది మనం వెంటనే క్లీన్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది. వంట చేస్తున్నప్పుడు కూడా ఈజీగా ఉండడానికి క్లాత్ పెట్టుకుంటే ఇది పెట్టుకుంటాను, ఈజీగా అయిపోతుందండి. మనం ఈ పీచుతోనైతే ఏదైనా గట్టిగా రానివి కూడా వచ్చేస్తాయండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. మనం వంట చేసే ముందు, వంట చేసిన తర్వాత కూడా మనం స్టవ్ అనేది క్లీన్ చేసుకోవాలి.
అగుండి ఆ పీచుకు చూడండి ఎలాగంటింది. ఇంత స్టవ్ కింద అట్ల పెనాలు ఉంచుతానండి, అదే చపాతీల పెనాలు. దానివల్ల ఏదైనా పొంగినా పెనంలో పడుతుంది కింద